విద్యా వైద్యాన్ని ఇవాళ ఫ్రీగా ఇస్తున్నారు కదా. ఏడుంది ఫ్రీ? ఇప్పుడు మీరు చెప్తున్న గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, మిగతా గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ. మీరు ఒకసారి ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోరు. ఇప్పుడు మీరు నిజంగా ఉస్మానియా అంటే నేను అనేది అది కాదు, ఫ్రీ అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఆ మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేదా ఆ నీట్నెస్ కావచ్చు, లేదంటే బాధ్యతాయుతమైనటువంటి ఎవరైతే డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఆ వ్యవహార శైలి మీలాంటి పార్టీలే కదా వాటిని అన్నింటినీ సరి చేయాల్సిన అవసరం ఉంది. అయితే నేనేమంటున్నా అండి, మీరున్నారు ఇప్పుడు ఈ చెత్తలో కూర్చొని పెట్టి ఇంటర్వ్యూ అంటే మీకు మంచి ఆలోచన వస్తుందా? ప్రశ్నలు ఏమన్నా రాదు కదా. అవునా కదా? మనిషి ఆలోచనలు ఎట్లా వస్తాయండి? నేనేమంటున్నా అంటే 100% బీఎస్పీ పార్టీ ఫైట్ చేయాలి, కానీ ఇప్పుడు మేము బలాన్ని పెంచుకుంటున్నాం. అందుకే బలాన్ని యుద్ధభేరి సభల్లో కూడా 100% సక్సెస్ చేసి దాంట్లో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం గ్యారంటీగా. మీరు చాలా వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలతో ఎంతమందిని మార్చగలుగుతారు? చూడు, నేను ఏమంటున్నాండి, అవాస్తవాలతో గెలిచేవి విజయాలు, వాస్తవాలతో గెలిచేవి చరిత్రలు. వాస్తవాలతో గెలిచేవి చరిత్ర, దాంతోనే మార్పు జరుగుతుంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచిండు, ఏంటంటే అది నిజం. అది గాంధీ గారు స్వాతంత్రం తెచ్చిండ్రు, అందులో ఏం మార్పు జరిగిందండి? ఇయ్యాలన్న స్వాతంత్రం ఉందా? ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఇంకా ఊర్లో చెప్పులు పట్టుకొని నడిచే పరిస్థితి ఉంది, ఆకిళ్లకు రాని అనే పరిస్థితి ఉంది, మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. డైరెక్ట్ ఇంకా ఇవాళ కూడా ఇక వాళ్ళు ఇంకా కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు, ఇంకా గుళ్ళకి రాని అనే పరిస్థితి లేదు. దీని మీద ఎప్పుడైనా మాట్లాడుతున్నారు ఎవరైనా? ఇప్పుడు కుమ్మర గ్రామంలో సరే చిన్నపిల్లగాడు ఎట్లా చనిపోయింది ఏం కథ విషయం పక్కకు పెడితే 100 రూపాయల టికెట్ కోసం అయితే ఇబ్బంది అయితే అయింది కదా. ఆఖరికి ప్రభుత్వాలు కట్టలేదు గుళ్ళు. అన్ని గ్రామాలలో గుళ్ళు డెవలప్ చేస్తారండి, అక్కడున్న ప్రజలే డెవలప్ చేస్తారు. అయితే ఎవరిస్తారు గుళ్ళకు అనేది ఇంపార్టెంట్. మనకు డబ్బులు ఉన్నత వర్గాలే ఇస్తారు, బడ్లకు ఎందుకు ఇస్తలేరు? ఒక గ్రామంలో 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు, అసలు ఏ గ్రామం అన్నా గుడి లేని గ్రామం ఉందా అండి? ఆ గుడిలో ఉండి మీరు ఫ్రెష్గా మంచినీళ్ళు ఉంటాయి, టాయిలెట్లు మంచిగా ఉంటాయి, మొత్తం నీట్గా ఊకటోళ్ళు ఉంటారు, కడిగటోళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు. దానివల్ల లాభం అవుతుందా నష్టం అవుతుందా నేను చర్చకు రాను నేను. కానీ ఎవరైతే గుళ్ళను నిర్మించేటోళ్ళు అందరూ డబ్బులు ఇచ్చేటోళ్ళు ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తే ఈ సమాజం ఇట్లుంటుందా?